శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 16వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. నేడు ప్రవచించుకునే ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే జరాసంధుడి విషయం, జరాసంధుడి యొక్క బలము, అతడి పరివారాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు విపులంగా చెప్పేటప్పటికీ నిరుత్సాహపడ్డాడు ధర్మరాజు. ఈ యాగం ఇక మనం చేయలేమేమో, అక్కర్లేదు అనేటువంటి విషయంలో కృష్ణుడితో ప్రస్తావిస్తుంటే అర్జునుడు ధైర్యాన్ని నూరిపోయడం జరుగుతుంది. అర్జునుడు, లేదన్నయ్య, మనకి క్షత్రియులకి బలమే ప్రధానమైనది, ఆ బలం మన దగ్గర ఉంది కాబట్టి మనం రాష్ట్రీయ యాగం చేయటమే సమంజసమైనది అని చెప్పి అర్జునుడు కూడా హితవు పలకటం అనేది జరుగుతుంది ఈ అధ్యాయం. ముందుగా దైవస్మరణ చేసుకుని ఆ శ్లోకాలు, వాటి అర్థాలు మనం పరిశీలిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పదహారో అధ్యాయంలో యుధిష్ఠిరార్జునయో సంభాషణం, వాళ్ళిద్దరూ సంభాషించుకోవడం. ఓ పక్కన యుధిష్ఠిరుడు, అర్జునుడు, వీళ్ళిద్దరు దేని గురించి అయ్యా అంటే కేవలం ఈ రాజసూయ యాగంలో కష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో, భీముడితో ముందుగా ప్రస్తావించాడు. పక్కనే ఉన్నటువంటి అర్జునుడు కూడా విన్నాడు ఈ మాటలు. ఆ అర్జునుడితో ఇప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణుడితో చెప్పినటువంటి మాటలన్నీ విని ఏమంటున్నాడో చూద్దాం. ముందు యుధిష్ఠిరుడు అంటున్నాడు, సమ్రాట్ గుణమభీప్సన్యే అభీప్సన్ వై యుష్మాన్ స్వార్థపరాయణ కథం ప్రహిణుయాం కృష్ణ సోహం కేవల సాహసాత్. కృష్ణ, నా స్వార్థం కోసం, నా సార్వభౌమాధికారం కోసం అని చెప్పేసి మిమ్మల్ని నేను ఎలా పణంగా పెడతాను? ఆ జరాసంధుడు మిమ్మల్ని యుద్ధానికి ఎలా పంపిస్తాను అంటూ, ఎందుకంటే నిన్నటి పాఠంలో చెప్పిన విషయం ఏంటంటే భీమసేనుడు కూడా అన్నాడు, కృష్ణుడు అన్నాడు, కృష్ణుడి దగ్గరే ఉన్న సకల రాజనీతి తంత్రజ్ఞము ఆయన దగ్గరే ఉంది. భీముల్లోనేమన్నా బలం ఉంది, అర్జునుల్లోనేమన్నా విజయకాంక్ష ఉంది, విజయం చేకూర్చేటువంటి శక్తి సామర్థ్యం ఆయనలో ఉంది. కాబట్టి మేము ముగ్గురము నీకు ఈ యాగానికి 3 అగ్నులు లాంటి వాళ్ళమన్నయ్యా అని చెప్పి భీముడు చక్కగా చెప్పాడు వివరించి. అంటే జరాసంధుని సంహరించడానికి వీళ్ళ ముగ్గురు వెళ్లాల్సిందే. వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించుకుని ఒక్కడుగు వెనకడుగు ఆలోచిస్తున్నాడు ఒక రకంగా. రెండోది ఏంటంటే ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళ అభిప్రాయం ఎలా బయటకు వస్తుంది అనేటువంటిది కూడా ఒక ప్రణాళిక. అయితే ఇక్కడ ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మతో అంటూ, సమ్రాట్ గుణమభీప్సన్ వై, నేను సం నేను సమ్రాట్టునవ్వాలి, నేనే సార్వభౌమాధికారాన్ని చేపట్టాలి అనేటువంటి కాంక్షతో యుష్మాన్ స్వార్థపరాయణ, అటువంటి ఆ స్వార్థంతో ఆలోచించి మిమ్మల్ని, యుష్మాన్ అంటే మిమ్మల్ని, ఆ దుర్మార్గుడి దగ్గరికి, జరాసంధుడి దగ్గరికి ఎలా పంపిస్తాను? కథం ప్రహిణుయాం కృష్ణ సోహం కేవల సాహసాత్. అక్కడేమన్నా కేవలం సాహసం అవుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురిని వాడి దగ్గరికి పంపించాలంటే అది సాహస కార్యమే అవుతుంది. అట్లాంటి ఆ సాహస కార్యానికి కథం ప్రహిణీయాం, నేను మిమ్మల్ని ఎలా పంపిస్తాను? ఎందుకంటే మీరు ముగ్గురు నాకు ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందులో భీమార్జునావుభౌ నేత్రే మనోమన్యే జనార్దనం మనశ్చక్షుర్విహీనస్య ఈదృశం జీవితం భవేత్. ఈ శ్లోకంలో కృష్ణార్జునుడు, భీముడు, వీళ్ళ ముగ్గురు కూడా
ధర్మరాజుకి ఎటువంటి వాళ్ళు అనేది చెప్తున్నాడు. నాకు మీ ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళేనయ్యా. అందులో భీమార్జునులు ఇద్దరు కూడా నేత్రే, నేత్రములు లాంటి వాళ్ళు. కుడి ఎడమ నేత్రములు ఏవైతే ఉన్నాయో ఇరు నేత్రములు నాకు భీమార్జునులు రెండు వైపులా. నువ్వేమన్నా మనోమన్యే జనార్దనం, నువ్వు నాకు స్వయంగా హృదయస్థానమైనటువంటి మనస్సు నీవు. మనశ్చక్షుర్విహీనస్య, మనః చక్షుః విహీనస్య, ఓ పక్కన మనస్సు లేదు, నేత్రములు లేవు. నేత్రములు మనస్సు లేనటువంటి వాడికి ఇక జీవితం కీదృశం జీవితం భవేత్, ఇక వాడి జీవితమో జీవితమేనా? మీరు ముగ్గురు లేకపోతే నా జీవితం ఏముంది చెప్పండి అంటాం దాని యొక్క ఉద్దేశం. మీరు ముగ్గురే కదా ప్రధానమైనటువంటి, మీరు ముగ్గురే లేకపోతే ఇక నా జీవితం ఎందుకు అనేటువంటిది వర్ణిస్తున్నాను. జరాసంధ బలం ప్రాప్య దుష్పారం భీమ విక్రమం, యమోపి న విజేతాజౌ తత్ర వః కిం విచేష్టితం. జరాసంధ బలం ప్రాప్య, ఒక భయంకరమైనటువంటి దుష్ప్రాపము అంటే జయించ శక్యము కానటువంటి పరమ పరాక్రమవంతుడైనటువంటి ఆ జరాసంధుడి యొక్క బలాన్ని విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, ప్రాప్య అంటే పొందిన తర్వాత, పైగా ఆ జరాసంధుడి యొక్క బలం ఎట్లాంటిది అనేది మీరు చెప్పారు. అట్లాంటి ఆ జరాసంధుడితో యమోపి న విజేత, యముడు కూడా జయించలేడు అని మీరు క్లియర్ గా చెప్పేశారు. అర్థమైపోయింది వాడి యొక్క బలము. నువ్వెన్నిసార్లు ప్రయత్నించావు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మిమ్మల్ని వాటితో యుద్ధానికి పంపించడం సమంజసమా? యముడే జయించలేడు అనేటువంటి సందర్భంలో వచ్చినప్పుడు ఆజౌ తత్ర వహ్కిం విచేష్టితం, ఇంకా మన యజ్ఞం గురించి ఏం ఆలోచిస్తాం? యజ్ఞాన్ని చేయాలంటే వీడు అడ్డం, వీడిని గెలవాలంటే అసలు వీడిని యమధర్మరాజే గెలవలేడు, అట్లాంటి వాడు కదా వీడు. కాబట్టి ఇదంతా వృధా ప్రయాస అవుతుంది. అస్మిన్ అస్మిన్ స్వర్ధాంతరే యుక్తమనర్థ ప్రతిపద్యతే, తస్మాన్న ప్రతిపత్తిస్తూ కార్య యుక్త మతా మమ. కాబట్టి ఇదంతా కూడా తస్మాన్ న ప్రతిపత్తిస్తూ కార్య, ఈ కార్యం అయ్యేది కాదులే కృష్ణ. ఈ రాజసూయ యాగం ఇవన్నీ కూడా నయుక్త మతామమ, నా అభిప్రాయం ప్రకారం ఇది పెద్దగా అయ్యేటువంటి కాదు. అర్ధాంతరి, ఇది ఒకవేళ మొదలు పెట్టినా అర్ధాంతరంగా ముగిసిపోతూ ఉంటుంది. అర్థమైపోయింది నాకు. ఎందుకంటే వాడు అడ్డంగా ఉన్నాడు జరాసంధుడు. వాడి దగ్గరికి మిమ్మల్ని ముగ్గురిని పంపించే ఉద్దేశము నాకు లేదు. యథాహం విమృశాం ఏకస్తత్తావత్ శ్రూయతాం మమ, తత్తావత్ శ్రూయతాం. యథాహం విమృశం అనే పదానికి అర్థం ఆలోచించడం. నా బుర్రకి నా బుద్ధికి తోచింది ఎంతవరకు, అంతవరకు శ్రూయతాం మమ, అది వరకు నేను వినిపించాను. నా బుద్ధికి తోచింది ఇంతే. రాజసూయాగం ఇంకా విరమించుకోవటమే మంచిది జనార్దన. సన్యాసం రోచయే సాధు కార్యస్యాస్య జనార్దన, ప్రతిహంతి మనోమేద్య రాజసూయో దూరాహరః. సన్యాసం అనే పదానికి అర్థం ఇక్కడ కాషాయం కట్టడం అని కాదు అర్థం. సన్యాసం అంటే విడిచిపెట్టడం. న్యాసము, సన్యాసం, పూర్తిగా వదిలిపెట్టారు. దేన్ని? అస్య కార్యస్య జనార్దన, మనం ఏదైతే రాజసూయం అనేటువంటి కార్యాన్ని అనుకున్నామో, ఇంతకాలం నాకు బాగుంటుంది చేయొచ్చు అనుకున్నామో, దాన్ని ఇక పక్కన పెట్టేయడమే. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ప్రతిహంతి మనోమేద్య, కానీ మే మనః అద్య ప్రతిహంతి, ఆ విషయమే పదే 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 ఆలోచిస్తూ నా మనసు విపరీతమైనటువంటి వ్యాకులత చెందుతున్నది. దాని గురించి ఇక దాన్ని పక్కన పెట్టేసేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి, న్యాసం పక్కన పెట్టేసేయాలి. రాజసూయో దూరాహరః, ఆ రాజసూయం అనేది మనకి ఇక దూరపు కొండ లాంటిది, అందదు ఇంకా. అట్లాంటి రాజసూయాన్ని ఇక మనం వదిలిపెట్టేయడమే, సన్యసించడమే నయం, వదిలిపెట్టేయడమే నయం. ఇంతకాలం ఏదో దాని గురించి ఆలోచించి చర్చించి అది చేస్తే బాగుంది అనుకుంటూ వచ్చాను, కానీ ఇక పక్కన పెట్టేయటమే అని చెప్పి కొంచెం ధర్మరాజు కాస్త ఆ విధమైనటువంటి నిరుత్సాహభరితమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే జరాసంధుడి దగ్గర సంహరించాలంటే కృష్ణుడు 18 సార్లు ప్రయత్నించాడు యాదవులు, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయం. మరి భీముడు అర్జునుడు కూడా ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఇంటర్ఫియర్ అవ్వాలి.
జోక్యం చేసుకుంటే ముగ్గురు మూడు బలాలు కూడితే గాని వాడిని కొట్టలేరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు వైశంపాయన వారు జనమేజయుడికి ఈ వివరాలని చెప్తూ అర్జునుడు ఏమన్నాడు ఆ మాటలన్నీ విన్న తర్వాత అర్జునుడు ఏ విధంగా స్పందించాడు అనేది చెప్తున్నారు. పార్థ ప్రాప్య ధనుశ్రేష్టం అక్షయ్యౌ చ మహేషు రథం ధ్వజం హయాంశ్చైవ యుధిష్ఠిరమభాషత. పార్థ యుధిష్ఠిరం అభాషత. ఇది ముఖ్యం. అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటూ వైశంపాయనుడు చెప్తున్నాడు. ఎట్లాంటి పార్థుడు అనేది మధ్యలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం. శ్రేష్టమైనటువంటి ధనస్సుని పొందినవాడు, అక్షయ తూణీరాలను వాటిని పొందినవాడు, అమ్ముల పొది బాణాలు వస్తూనే ఉంటాయి. అత్యద్భుతమైనటువంటి రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలని, అత్యద్భుతమైనటువంటి గుర్రాలు, రథాలు, బ్రహ్మాండమైనటువంటి స్వామివారి ధ్వజము ఉంది. మయసభ మొదలైనటువంటివన్నీ కూడా అర్జునుడికి స్థానుకుగా ఇచ్చేశాడు మయుడు. ఇట్లాంటివన్నీ పొందినటువంటి అర్జునుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే, ఇన్ని పొందినటువంటి వాడు ఇది పొందలేడా అని చెప్పడం దాని అంతరార్థం. అంటే నిరంతరము చక్కగా క్షత్రియులకు ఏవైతే అవసరమో అవన్నీ పొందుతున్నవాడు విజయుడు అర్జునుడు. కాబట్టి ఇట్లాంటి విజయ పరంపరలతో ఉన్నటువంటి వాడికి ఈ విజయం కూడా సాధిస్తుందేమో అనేటువంటి ఆశ. దాంతో వ్యాసుల వారు అట్లాంటి పదాలు అనేది సందర్భానుసూచకంగా ప్రయోగిస్తూ ఉంటారు. అట్లా అర్జునుడు అన్నాడు, అన్నయ్య బలమే ప్రధానం, మనకి ఇంకేం ప్రధానం కాదు అంటూ నూరిపోస్తూ పిరికిదాన్ని వదిలిపెట్టు, ఇట్లాంటి భయపడుతూ ఉండకూడదు క్షత్రియుడు అనేటువంటి వాడు అని చెప్తూ వస్తున్నాడు. ధనుష్యస్త్రం శరావీర్యం పక్షో భూమిర్యశో బలం ప్రాప్తమేతన్మయా ఏతన్మయ ఏతన్మయ రాజం దుష్ప్రాపం యదభీప్సితం. యత్ అభీప్సితం అనే పదానికి అర్థం యత్ అభీప్సితం. నేను ఏదైతే కోరుకున్నానో క్షత్రియుడిగా అవన్నీ కూడా నాకు ఇంతకాలము లభిస్తూనే వచ్చాయి అన్నయ్య. ఏమిటవి అంటే ధనుశస్త్రం, చక్కటి ధనస్సు గాంధీవం దొరికింది. అనేకమైనటువంటి శస్త్రాలు, అస్త్రాలు మొదలైనటువంటివన్నీ, శరములు, పరాక్రమము, గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి శిక్షణ. పక్షో భూమిర్ యశో బలం, బలం లభించింది. అలాగే యశస్సు లభించింది. పక్షో భూమి, ఇటు పక్కన ఇంద్రప్రస్థం మనకి భూమి లభించింది, రాజ్యం లభించింది. ఇట్లాంటివన్నీ ప్రాప్తమేతన్ మమ మయా రాజన్ దుష్ప్రాపం. దుష్ప్రాపం అంటే అత్యంత కష్టమైనవి. అంతేకాకుండా నేను కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి కష్టమైనా కూడా ఇవన్నీ నేను పొందగలిగాను ఇన్నాళ్ళు. ఎందుకు పొందగలిగాను అంటే అది మిగతా వాళ్ళ సహకారం ఉంది, గురువుల సహకారం ఉంది, నీ సహకారం ఉంది. వీళ్ళందరి వలన నేను ఇవన్నీ అనుకున్నవి పొందగలిగాను. ఎట్లా పొందగలిగాను? కేవలం కష్టంతోనూ పరాక్రమంతోనూ పొందగలిగాను. క్షత్రియులకి ఆ పరాక్రమమే శోభనిస్తూ ఉంటుంది. ఉత్తమ కులంలో జన్మించడం అనేది మంచిదే, బానే ఉంటుంది. ఉత్తమ కులంలో జన్మించి పరాక్రమాలు ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఉత్తమ కులంలో జన్మించి కూడా పరాక్రమం లేకపోతే ఎంత దౌర్భాగ్యం అది. నీ కులమా? ఎంత అత్యద్భుతమైన కులంలో జన్మించావు నువ్వు. కాబట్టి మనం ఇలా ఉండకూడదు అన్నయ్య అంటూ చక్కగా హితవు చెప్తున్నాడు. కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధుసు సునిష్ఠితాః బలేన సదృశం నాస్తి వీర్యం తు మమ రోచతే. కులే జన్మ ప్రశంసంతి, ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాడు, సాధు సునిష్ఠితాః, కీర్తించబడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ ఆ కులంలో జన్మించిన దానికి తగ్గట్టుగా బలం ఉండాలి. బలేన సదృశం, సదృశమైనటువంటి బలపరాక్రమాలు ఉండాలి. అలాంటి బలపరాక్రమాలు లేకపోతే నాస్తి, బలేన సదృశం నాస్తి. కులీనుడు అంటే ఉత్తమ కులంలో జన్మించినటువంటి వాడయ్యాడు, కానీ సరి అయినటువంటి బలం లేదు. ఎందుకు ఇంకా? బలేన సదృశం నాస్తి వీర్యం మమ రోచతే. అట్లాంటి వాడు కార్యసాధకుడు అనిపించుకోడు. క్షత్రియ కులంలో ఇక వాడు ఉత్తమ కులంలో పుట్టి ఏం లాభం? కాబట్టి వీర్యంతో మమ రోచతే. వీర్యం అనే పదానికి అర్థం ఇక్కడ సౌష్ఠవము, అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవటము, బలం కలిగి ఉండటం, ఇవి ఏవైతే ఉన్నాయో
ధైర్య సాహసాలు అనేటువంటివి నాకు చాలా ఇష్టం. వీటి మీదే నమ్మకం ఉంది. ఇవే మన కీర్తిని వృద్ధి చేసేవన్నయ్య అంటూ చక్కగా హితవు పలుకుతున్నాడు. కృత వీర్యకులే జాతో నిర్వీర్య కిం కరిష్యతి. వీర్యకులే జాతే, కృత వీర్యకులే జాత. అత్యద్భుతమైన పరాక్రమం ఉన్నటువంటి వంశంలో పుట్టి కూడా నిర్వీర్యంగా బతికితే ఇంకా ఏం ప్రయోజనం? కిం కరిష్యతి. వాడు బలహీనుడైతే ఇంకా ఏం ప్రయోజనం ఉంది? బ్రహ్మాండమైనటువంటి మహారాజుల యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు బలం లేనటువంటి వాడుగా పుట్టాడు. ఏమి చేతకానటువంటి వాడు పుట్టాడైతే కిం కరిష్యతి. ఇంకా వాడు ఏం చేయగలడు ప్రజలకి, రాజ్యానికి? కానీ నిర్వీర్యమైనటువంటి కులంలో బలవంతుడిగా జన్మించి కూడా అత్యద్భుతమైన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించినటువంటి వాడు గొప్పవాడు అని మళ్ళీ రెండో పాదం. నిర్వీర్యేతు కులే జాతో వీర్యవాంస్తు విశిష్యతే. నిర్వీర్యతు కులే జాత అపి అంటే పెద్దగా ప్రఖ్యాతి గణించినటువంటి కులం కాదు. ఆ కులంలో పెద్ద పెద్ద వీరులు, మహావీరులు జన్మించినటువంటి వాళ్ళు కాదు. అయినా దాంట్లో ఒక మహావీరుడు జన్మించాడు అంటే అది విశేషం. వీర్యవాంస్తు విశిష్యతే అంటూ క్షత్రియ సర్వశో రాజన్ యస్య వృత్తిర్ విషజ్జయే, యస్య వృత్తిర్ద్విషజ్జయే క్షత్రియో సర్వశో రాజన్. క్షాత్ర బలం అనేటువంటిది మొత్తం అందరికీ కూడా విశేషమైనటువంటి సర్వ సర్వై గుణైర్విహీనోపి వీర్యవాన్ హి తరేంద్రిపు. ఆ క్షత్రియ బలంతో శత్రువుని మనం కొట్టాలి అంటే ఏముండాలి అంటే శౌర్య పరాక్రమాలు ఉండాలి. లేదు నేను గుణవంతుణ్ణి, నేను ఇంద్రియాల్ని నిగ్రహిస్తాను, నేను అంతరింద్రియాలు బాహ్యేంద్రియాల్ని జయించినటువంటి వాడిని అని ఇవన్నీ ఎందుకు నీ గుణాలు? ఈ గుణాలన్నీ పక్కన పెట్టి సర్వైర్ గుణైర్ విహీన అపి అన్నాడు. అంటే ఏ గుణములు, ఎటువంటి గుణాలు లేనటువంటి వాడైనప్పటికీ కూడా వాడు వీర్యవాన్, వాడు బలవంతుడురా అన్నారంటే వాడు గొప్పవాడు. వీర్యవాన్ హి తరేంద్రిపూన్. తరేంద్రిపూన్, రిపూన్ అనే పదానికి అర్థం శత్రువు. అట్లాంటి పరాక్రమవంతుడు శత్రువుని జయిస్తాడు. అక్కడ గుణాలేం అవసరం లేదు. గుణ విహీన అపి, గుణాలు లేనప్పటికీ కూడా బలం ఉంటే చాలు. ఆ శౌర్య పరాక్రమాలు, సాహసము, యుద్ధ నైపుణ్యము ఇవి ఉంటే చాలు, శత్రువుని ఈజీగా కొట్టేస్తాడు. గుణాలు ఉన్నప్పటికీ కూడా వాడు నిర్వీర్యంగా ఉన్నాడు అంటే ఎందుకు ఈ గుణాలు? ఇంకా గుణాలక్కల్లా. క్షత్రియుడికి గుణంతో పాటు బలపరాక్రమాలు కావాలి. క్షత్రియుడికి, అందరికీ కాదు. మనం ఇక్కడ ఇట్లా చెప్పాడు కదా అని చెప్పి అన్ని చోట్ల వర్తించుకోకూడదు. ధర్మరాజు క్షత్రియుడు కాబట్టి అక్కడ రాజ్యము ప్రజల్ని పరిపాలించవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాడు. సర్వైరపి గుణైర్యుక్త నిర్వీర్య కిం కరిష్యతి. పైన ఏం చెప్పాడు ఇక్కడ? కాబట్టి సర్వైరపి గుణైర్యుక్త, సర్వైర్ సర్వగుణైర్విహీనోపి అన్నాడు. అంటే గుణాలు లేనప్పటికీ కూడా పరాక్రమం ఉంటే చాలని పైన చెప్పినటువంటి స్టేట్మెంట్ ని మళ్ళీ రివర్స్ చెప్తున్నాడు ఇక్కడ. సర్వైరపి గుణైర్యుక్త అపి. యుక్త అంటే కూడి ఉండటం. సమస్తమైనటువంటి సద్గుణాలు కూడి ఉన్నప్పటికీ కూడా వాడు నిర్వీర్య కిం కరిషతి. వాడికి బలం లేకపోతే ఇంకా ఏం ప్రయోజనం ఉంది? అదే ఇక్కడ ఎట్లా చెప్పాడు? కృతవీర్యకులే జాతో నిర్వీర్య కిం కరిష్యతి. ఉత్తమ కులంలో జన్మించినటువంటి వాడికి బలం లేకపోతే ఏముంది లాభం అని ఇక్కడ చెప్తే, ఇక్కడేమన్నా సమస్తమైనటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా వాడు నిర్వీర్య, బలపరాక్రమాలు శౌర్యం తెలియనటువంటి వాడు, లేనటువంటి వాడైతే వాడితో ఇంకా ప్రయోజనమే ఉంది. కిం కరిష్యతి, వాడు ఇంకా రాజ్యానికి ఏం లాభం వాడు? కాబట్టి విజయానికి కారణాలు మూడు ఉంటాయి. జయస్య హేతు సిద్ధిర్హి కర్మ దైవం చ సంశ్రితం. విజయానికి కారణాలు, హేతు అంటే కారణాలు ఏమిటంటే ఒకటి సిద్ధి. సిద్ధిర్హి, సిద్ధి అంటే నీ మనో సంకల్పం. ముందు మనసులో సంకల్పం కలగాలి, అది విజయానికి మొదటి మెట్టు. రెండోది ఆచరించాలి, కర్మ. మూడోది దైవం, అనుకూలంగా ఉండాలి. ఈ మూడు అనుకూలంగా ఉంటే ఏ కార్యమైనా సరే జయం సాధించవచ్చు. జయస్య హేతు సిద్ధిర్హి, ఒకటేమన్నా మన చక్కటి సంకల్పము, సత్సంకల్పము, దానికి తగ్గట్టుగా చక్కటి ప్రణాళికతో కూడుకున్న ఆచరణ. మూడోది దైవానుకూలం, దైవంచ సంశ్రితం. ఈ మూడు జయానికి కారణాలన్నయ్య. ముందేమన్నా నువ్వు సంకల్పించావు,
రెండోది నువ్వు కర్మ ఆరంభిస్తే పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు చూసుకుంటాడు, దైవం పక్కనే ఉంటుంది పక్కన. కాబట్టి రెండో దాని దగ్గర ఆగిపోమా. మొదటిది మాత్రం సంకల్పం చేసుకున్నావు, చేద్దామని నీకు అనిపించింది, చేసేయి. చక్కగా దానికి తగ్గట్టు ప్రణాళిక వేసుకో. సంయుక్తో హి బలై కశ్చిత్ ప్రమాదాన్ నోపయుజ్యతే. జయానికి కారణములైనటువంటి మూడు, ఈ ప్రధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఉన్నాయంటే గనక తప్పకుండా పండితులందరూ కూడా దీన్నే, ఈ మూడింటినే జయానికి కారణాలుగా చెప్తూ ఉంటారు. అట్లాగే దుర్లభమైనటువంటివి అసలు అయితే గనక. తర్వాత ఆయన చెప్పినటువంటిది ఏంటంటే సంయుక్త హి బలై కశ్చిత్. సంయుక్తం అంటే కూడుకుని ఉండటం. ఈ మూడు కలిసిన చోట ఇక చెప్పేది ఏముంది? కశ్చిత్ ప్రమాదాన్ నోపయుజ్యతే. ఈ మూడు కలిసి ఉన్న చోట ఎటువంటి ప్రమాదము ఉండదు. మనం ఎటువంటి శత్రువు మీదకి వెళ్ళినా, ఎటువంటి వాడి మీదకి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రమాదము రాదు. ఈ మూడు ఉంటే చాలు. అటువంటి వాడికి సంకటం అనేది ఉండదు. ఇది ఒకటేమన్నా సంకల్పం, సత్సంకల్పం ఉండాలి, బలం ఉండాలి. రెండోది ఏమన్నా దైవ అనుకూలన, అలాగే మనం చేసేటువంటి ప్రయత్నం. ఈ మూడు ఉన్నాయి అంటే కనుక తప్పకుండా వాడికి సిద్ధి కలుగుతుంది అన్నయ్య అని చెప్పి, ప్రమాదం ఏమరపాటు వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా విజయం సిద్ధించవచ్చు. ముందు మనం ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. కర్తవ్యం మీద మనసు పెట్టాలి, వాడు సఫలుడు అవుతూ ఉంటాడని చెప్పి అర్జునుడు చక్కగా చెప్పాడు. ఆ తర్వాత శ్లోకంలో తేన ద్వారేణ శత్రుభ్య క్షీయతే సబలో రిపుః సంయుక్తో హి బలైః కశ్చిత్ ప్రమాదాన్ నోపయుజ్యతే తేన ద్వారేణ శత్రుభ్య క్షీయతే సబలో రిపుః. రిపుః క్షీయతే. ఇక సంయుక్తో హి బలైః కశ్చిత్, పైన చెప్పినటువంటి ఈ మూడు బలాలు ఎవరికైతే ఉంటాయో వాడు తప్పకుండా శత్రువుని సంహరించగలడు, సంయుక్త. కానీ ఎవరైనా వీటి పట్ల ఏమరపాటుగా ఉంటే గనక, ప్రమాదము అంటే ఏమరపాటు, అజాగ్రత్తగా ఉంటే గనక అట్లాంటి వాడు మళ్ళీ శత్రువు చేతిలో, అదే శత్రువు చేతిలో నశించబడుతూ ఉంటాడు. శత్రుభ్య క్షీయతే సబలః రిపుః. ఈ మూడిటి దగ్గర చక్కగా కూడుకుని ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే గనక శత్రువు యొక్క బలాన్ని కూడా అణిచివేసేటువంటి విజయాన్ని సాధిస్తాడు. ఈ మూడిటిలో ఎక్కడైనా ఒక ఏమర్పాటు జరిగి, అశ్రద్ధ జరిగి, ఒకటి తగ్గి ఒకటి బాగుండక, సంయుక్తం కాకపోతే గనక, సమన్వయం లేకపోతే గనక శత్రువు చేత వీడు సబలంతో నశించబడుతూ ఉంటాడు. కాబట్టి వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధి అంటారు. అందుకే ముందు మన సంకల్పము, ఆచరణ, దైవానుగ్రహం, ఈ మూడు ఉండాలి. ఈ పరిస్థితి చూస్తే ఈ దిగాలు పెట్టుకుని మొహం ఏమిటా కూర్చోటం, నువ్వు ఎందుకు అలా కూర్చున్నావు, ఆ దైన్య స్థితి నుంచి బయటికి రానయ్యా అంటూ వేడుకుంటున్నాడు అర్జునుడు. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే తావుభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్థిన. రాజ్ఞ, రాజులైనటువంటి వాళ్ళు వదిలిపెట్టవలసిన వాళ్ళు. ఎటువంటి రాజు అంటే జయార్థిన రాజ్ఞ, జయమును కాంక్షించేటువంటి రాజు రెండింటిని వదిలిపెట్టేయాలి. దైన్య స్థితిని, మోహాన్ని, ఈ రెండింటిని వదిలిపెట్టేయాలి. దైన్యం యథా బలవతి. బలవతి అంటే బలమున్నటువంటి వాడికి ఎప్పుడు దైన్య స్థితి ఉండకూడదు. బలముంది, పిరికిదనం ఎందుకు ఇంకా, ధైర్యం. ఎందుకంటే బలం ఉన్నటువంటి అప్పుడు బలం ప్రదర్శించు. దైన్యంగా టైమా, ఈరోజు మంగళవారం వద్దులే, లేకపోతే ఈ రోజా బాగాలేదు, క్లైమేటా బాగాలేదు, అదా ఇదా ఏదో ఒక వంట చెప్పి తప్పించుకుంటూ కార్యాన్ని అలా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిది కాదు. బలం ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శించడమే. దైన్య స్థితి అనేది మంచిది కాదు. దైన్యం, బలవంతులైనటువంటి వాళ్ళకి దైన్యం మంచిది కాదు. అలాగే తథా మోహో బలాన్వితే, తథా మోహో బలాన్వితే, అలాగే మోహం అనేటువంటి ఈ రెండు కూడా ఏమిటంటే తావుభౌ నాశకౌ హేతు. ఈ రెండు రాజుని నశింపచేసేటువంటి కారణాలు. లోభం ఒకటి, అలాగే ఈ రెండు చెప్పినటువంటివి. లోభము, దైన్యము, దైన్య స్థితి, పిరికితనం అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ. బలవంతుడైనటువంటి వాడికి దైన్యం ఉండటం చాలా పెద్ద దోషం, దైన్య స్థితి. అలాగే మోహం, ఈ రెండు కూడా ఉండకూడదని చెప్పి అర్జునుడు చక్కగా చెప్తున్నాడు. ఈ రెండు, విజయాన్ని కోరుకునేటువంటి రాజు అయితే కనుక ఎప్పుడు ఈ రెండింటిని
విడిచిపెట్టేసి ఈ రెండు లేకుండా దగ్గర మోహం ఉండకూడదు. మోహము అనే పదానికి అర్థం అక్కడ వేరే వాటి మీద వ్యామోహం గాని కుళ్ళు కుతంత్రాలు గాని, అంతేకాకుండా పరాక్రమాలను ప్రదర్శించకుండా అజ్ఞానంతో నిండి ఉండటం గాని, ఇలాంటివి. పైన చెప్పినటువంటి దైవానుగ్రహం కూడా ఉండాలి. నేనే చేస్తానులే అనే పవర్ ఉండకూడదు. అట్లాంటివన్నీ విడిచిపెట్టాలి కదా అని చెప్పి అర్జునుడు చాలా క్షుణ్ణంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే జరాసంధి వినాశం చ రాజ్ఞాం చ పరిరక్షణం యది కుర్యాం యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్. నువ్వు జరాసంధుడి దగ్గరికి వెళ్తే అమ్మో మా తమ్ముడు పరిస్థితి ఏమైపోతుందో, కృష్ణ నీ పరిస్థితి ఏమైపోతుందో అని నువ్వు భయపడుతున్నావు. క్షత్రియుడు అసలు భయపడొచ్చు అట్లా. పోని జరాసంధుడి దగ్గరికి వెళ్ళాము, జరాసంధుని ఓడించామనుకో, ఓడించాలనే సంకల్పంతోనే వెళ్తాం. జరాసంధుని గనక మనం సంహరిస్తే ఎంత గొప్ప పుణ్యం కలుగుతుంది మనకి. ఎంత పుణ్యం అది. ఏమిటా పుణ్యం అంటే అతడి యొక్క చెరలో ఉన్నటువంటి రాజులందరినీ విడిపించామంటే అది మనకి అంతకంటే ఇంకేం కావాలన్నయ్య. 86 మంది రాజులు కారాగారంలో బంధించబడ్డారే, వాళ్ళందరినీ విడిచిపెట్టామంటే వాళ్ళు రకరకాల ప్రాంతాలను పరిపాలించే వాళ్ళు, అన్ని దేశాలు పరిపాలించేటువంటి రాజులందరూ ఇప్పుడు నీ కాళ్ళ మీదే ఉంటారు కదా. జరాసంధి వినాశం చ, జరాసంధి యొక్క మరణమే జరిగితే ఏమవుతుంది? రాజ్ఞాం చ పరిరక్షణం, చెరలో ఉన్నటువంటి అనేక మంది 86 మంది రాజుల యొక్క రక్షణ కలుగుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా ఉపరాజులు ఉపమంత్రులు చాలా మంది ఉన్నారు. యది కుర్యాం యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్. యజ్ఞార్థం అంటే నువ్వు సంకల్పించినటువంటి ఈ రాజసూయ యాగాన్ని కనుక మనం ఈ రాజుల్ని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తే తతః కిం పరమం భవేత్, ఇంతకంటే గొప్ప ఏం కావాలి? ఇంతకంటే యాగం ఇంకేముంది? ధర్మరాజు ఇంతమందిని చెర నుంచి విడిపించాడు అని చెప్పైతే ఇంతకంటే గొప్ప యాగమే ఉందన్నయ్య చెప్పు. కాబట్టి ముందు ఇదే చేద్దాం. రాజసూయ యాగం సరే, ముందు జరాసంధుడి దగ్గర ఉన్నటువంటి రాజులను విడిపించాలనేటువంటి కాంక్షతో మనం పని ప్రారంభిద్దాం. ఏమి ప్రారంభించకుండా కూర్చుంటే ఎట్లా అవుతాయి చెప్పు. అనారంభే హి నియతో భవేత్ అగుణ నిశ్చయ గుణాన్ నిస్సంశయాత్ రాజన్ నైర్గుణ్యం మన్యసే కథం. అనారంభే న ఆరంభ అన్నాడు అక్కడ. ఆరంభం నాస్తి అంటే యజ్ఞారంభం చేయకపోతే గనక తప్పకుండా మనలో అయోగ్యత గాని, దుర్బలత్వాన్ని, పిరికితనము ఇవన్నీ బయట వాళ్ళకి తెలిసిపోతాయి, ప్రకటితమైపోతాయి. అనారంభం, యజ్ఞం ఆరంభించలేదు అనేటువంటిది నారదుడు వచ్చి చెప్పాడు, సభలో అందరికీ చెప్పాడు, అందరూ విన్నారు, మంత్రులు విన్నారు, మంత్రులతో మీటింగ్ పెట్టావు, డిస్కషన్ పెట్టావు, అందరూ చేయండి చేయండి అన్నారు. ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏమవుతుంది? నీ యొక్క అయోగ్యత గాని, నీ యొక్క దుర్బలత్వం గాని, నీ పిరికితనాలు మొదలైనటువంటివన్నీ బయట అందరికీ తెలిసిపోదు. కాబట్టి ఏదైతే నిశ్చయం అనుకున్నావో, ఇది చేద్దాం అనుకున్నావో దాన్ని చేయకుండా మాకు చేసేసేయి, పూర్తి చేసేయి. నీకెందుకు ఆ కళంకం? ఇది చేయలేకపోయాడు మహారాజు, అన్ని చేశాడు, ఇది చేయలేదు అనేటువంటి కళంకం నీకెందుకు? నీలాంటి వాళ్ళు కదా, అక్కర్లేదు. ఇది చేస్తే శాంతి కలుగుతుంది అనుకున్నప్పుడు చేసేసేయి అని చెప్పి ధైర్యం చెప్తూ, కాషాయం సులభం పశ్చాన్, కాషాయం కట్టడం అనేది సులభమే అన్నయ్య, కానీ క్షత్రియులాగా రక్షించడం అనేది చాలా కష్టం. నువ్వు ముక్కు మూసుకుని అలా కాషాయం కట్టేద్దాం అనుకో, మాకు శాంతిని కోరుకునేటువంటి సన్యాసులు కొంతమంది ఉంటారు. అటువంటి కాషాయ వస్త్రాలు మనకి సులభంగానే దొరుకుతాయి. కానీ సామ్రాజ్య పదవి ఉంది చూసావా, చక్రవర్తిత్వ పదవి ఉంది చూసావా, అది దొరకటం మాత్రం సమర్థులైనటువంటి వాళ్ళకి, నీలాంటి వాళ్ళకి తప్పకుండా అది ప్రాప్తిస్తుంది. కాబట్టి మనకి మార్గం ఏమిటంటే శత్రువులతో యుద్ధం చేయడమే మార్గం. కాషాయం సులభం, సులభం అంటే చాలా సులభం. కాషాయం కట్టుకోవటమే ఉంది, అన్నిటిని వదిలిపెట్టేసి. కాషాయం సులభం పశ్చాన్ మునీనాం శమమిచ్చతాం, ఒక మునుల వలె శమము అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో, చేసే సాధకులు మహర్షులు మునులు, అలా మునుల్లాగా ఇంద్రియ నిగ్రహాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే కాషాయం కట్టుకుంటారో అలా కాషాయం కట్టుకోదలుచుకుంటే సులభంగానే చేయొచ్చు. కానీ సామ్రాజ్య పదవి అనేది ఉంది చూసావా, చక్రవర్తిత్వం, అది
భవేత్ శక్యం. ఇది చాలా దుర్లభమైనది, ఎవరికో గానీ దొరకదు, కష్టమైనది. దానికి మనం ప్రయత్నిద్దాం, దానికోసం మనం శత్రువుని జయిద్దాం. వయం యోత్స్యామహే పరాన్. పరాన్ అంటే శత్రువు. ఇది సాధించడం కోసం మనం యోత్స్యామహే, శత్రువుల మీద యుద్ధం చేయటమే, చేద్దాం, ఇదే మన తక్షణ కర్తవ్యం అంటూ అర్జునుడు కాస్త ధైర్యాన్ని నూరిపోసి, క్షత్రియుడిగా పుట్టినందుకు పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యాన్ని, సాహసాన్ని, వీర్యాన్ని, దైవ బలాన్ని నమ్ముకోవాలి అని చెప్పి ఒక 10 శ్లోకాలలో హితవు పలికాడు అర్జునుడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్మణి షోడశోధ్యాయ సమాప్త. ఇక 17వ అధ్యాయం నుంచి ఈ జరాసంధుడి యొక్క జన్మ వృత్తాంతాలు మనకి పరమాత్ముడు చెప్పడం జరుగుతుంది. ఇతడు జన్మించడము, తర్వాత ఎలా పెరిగి పెద్దవాడయ్యాడు, ఇతడు ఏం చేశాడు, ఎట్లాంటి శక్తిని సంపాదించాడు అనేవన్నీ కూడా ఆ వివరాలు పరమాత్ముడు చెప్పి, తర్వాత భీమసేనుణ్ణి తీసుకువెళ్లి జరాసంధుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అవేంటో తర్వాత చూద్దాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.